కొంచెం గ్యాప్ తర్వాత సత్యదేవ్ గారు ఒక రగ్డ్ రివెంజ్ డ్రామా ఫిల్మ్ తో వచ్చేసారు, అదే కృష్ణమ్మ. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో ఆ స్లాంగ్, ఆ యాస, ఆ ఎన్విరాన్మెంట్ ని ప్రాపర్ గా సింక్ చేస్తూ మంచి సెటప్ అయితే సెట్ చేసుకున్నారు. కానీ స్టోరీ ఎందుకో అంత గ్రేట్ గా అనిపించదు. సీన్స్ కి కూడా రెగ్యులర్ ట్రీట్మెంటే జరిగిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్. సత్యదేవ్ గారు ఒకళ్ళే కాదు, సత్యదేవ్ గారి పక్కన లక్ష్మణ్ గారు కూడా ఎరగదీశారు. అంటే కేవలం యాక్టింగ్ కోసమేనా, స్టోరీ ఏం లేదా అంటే మరీ టూ మచ్ స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా సింపుల్ స్టోరీ లైనే. వాళ్ళు తీర్చుకునే రివెంజ్, ఆ రివెంజ్ ఎందుకు తీర్చుకుంటున్నారు అని చెప్పే స్టోరీ మీదనే ఈ ఫిల్మ్ అంతా నడుస్తుంటుంది. యూనిక్గా అయితే ఉండదు కానీ చాలా న్యాచురల్గా అండ్ రగ్డ్గా అయితే ఉంటుంది ఈ ఫిల్మ్. మీరు గనక సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్కి ఫ్యాన్ అయితే మాత్రం ఫుల్ మీల్స్ ఉంటుంది ఈ సినిమాలో. మీరు గనక రెగ్యులర్ రివెంజ్ డ్రామాస్ బాగా చూసిన వాళ్ళైతే ఈ సినిమాలో నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుందో కూడా మీకు ముందే తెలిసిపోతుంది. సో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది కానీ ఎందుకో కొన్ని క్యారెక్టర్స్తో మనం అంతగా కనెక్ట్ అవ్వలేము. మనకి మెయిన్గా ఈ కథలో శివ అనే క్యారెక్టర్ తోటే ఎక్కువ హుక్ అవ్వాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఆ క్యారెక్టర్ పెద్దగా ఎక్కదు. సో దానివల్ల తనకు సంబంధించిన కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు, అంతగా ఏం అనిపించవు. సినిమా అంతా ఎంగేజింగ్గానే ఉంటుంది. మొత్తానికి ఎలాగలాగో బోర్ అయితే కొట్టకుండానే తీశారు, కానీ కాస్త రొటీన్గా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ పాయింట్ వరకు కొంచెం స్లోగా వెళ్తుంది. చాలా మందికి ఇది ల్యాగ్ అని కూడా అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి మెయిన్ స్టోరీ మొదలవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్ పేస్లోనే వెళ్తుంది. మెజారిటీ అందరికీ ఫస్ట్ హాఫ్ మీదనే కంప్లైంట్ ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆ స్టోరీని బిల్డ్ చేసుకోవడానికి వాడుకున్నారు డైరెక్టర్. కానీ ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాలో మనం ఏ క్యారెక్టర్స్తో అయితే కనెక్ట్ అవ్వాలో ఆ క్యారెక్టర్స్ తోటే అవ్వము. ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ ఆ క్యారెక్టర్స్కి మనకి అంత కనెక్షన్ ఏర్పడినట్టుగా అనిపించదు. ఓవరాల్ ఫిల్మ్లో మనం సత్యదేవ్ గారికి అండ్ లక్ష్మణ్ గారికి మాత్రమే ప్రాపర్గా కనెక్ట్ అవుతాం. మిగతా క్యారెక్టర్స్ అన్ని అంత గ్రేట్గా అనిపించవు. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఇందాక చెప్పినట్టు సత్యదేవ్ గారు అండ్ లక్ష్మణ్ గారు ఎర్రగదీశారు. మిగతా వాళ్ళందరూ ఓకే, పర్లేదు, సోసాగా చేశారు. టెక్నికల్గా కూడా ఈ సినిమా సాలిడ్గానే ఉంది. సెకండ్ హాఫ్లో ఒక విఎఫ్ఎక్స్ షాట్ ఉంటుంది, అది చెప్తే మళ్ళీ మీకు స్పాయిలర్ అవుతుంది. ఆ షార్ట్ వర్క్ కూడా చాలా నీట్గానే చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త యూనిక్ ఫిల్మ్ చూస్తాము అనే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. లేదు, సత్యదేవ్ గారి యాక్టింగ్ కోసం అండ్ లక్ష్మణ్ గారి యాక్టింగ్ కోసం ఒక రగ్డ్ అండ్ న్యాచురల్ ఫిల్మ్, అది కూడా ఒక సింపుల్ స్టోరీ లైన్తో చూడబోతున్నాము అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే మీరు సాటిస్ఫై అవుతారు. సో అదండి మ్యాటర్. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు సినిమాల గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.